సార్ 5 ఇయర్స్ రూలింగ్ వైసీపీ రూలింగ్ గురించి చెప్పమంటే ఏం చెప్తారు మీరు? 5 ఇయర్స్ రూలింగ్ గురించి జగన్మోహన్ రెడ్డి గారు చేసింది ఏమీ లేదు. పథకాలు అన్నాడు కానీ కొంతమందికి ఎవరికో ఒకరికి ఇద్దరికి ఇచ్చి ఒంట్లో ఇది వరకు తెలుగుదేశం గవర్నమెంట్లో అయితే ఇద్దరు ముసలాళ్ళు ఉండి 60 ఏళ్ళు దాటిన వాళ్ళు అయితే ఇద్దరికి వచ్చేది. ఇవాళ అటువంటిది కాడ ఒకళ్ళకి ఇచ్చి ఒకళ్ళకి ఇవ్వక అటువంటిది చాలా చేశాడు. అలాగే విద్యార్థులకు 15 ఏళ్ళు అన్నాడు. ఇంట్లో అప్పుడు ఉన్నప్పుడు ఇద్దరుండా ముగ్గురుండా ఇస్తా అన్నాడు. అటువంటిది ఒకళ్ళకి ఇచ్చి అది కాడ 15 అన్నదాన్ని 13 ఏళ్ళు చేసి అలా చేశాడు. ఎవరికైనా సరిగ్గా అందలేదు అయ్యి. అటువంటి కాడ రోడ్లు కానీ డ్రైనేజీల విషయాల్లో కానీ అన్నింటిలో కాడ ఫెయిల్యూర్ అయింది. మందు విషయంలో ఆయన సొంతంగా గవర్నమెంట్కి మనీ లేకోకుండా సొంతంగా అమ్ముకుని తన ఖజానాకి వెళ్ళింది మనీ అదంతా. అలాగే ఏ పనైనా సరే ఎవరు చేసింది లేదు. ఇసుక దందా కానీ అటువంటిది వర్కర్లకు కానీ ఎటువంటి పనులు లేకుండా ఆయన సొంతానికి అంత ఖజానాకి వెళ్ళినట్టుగా చేశారు పనులంతా. సో మరి పేదవాళ్ళకి సంక్షేమ పథకాలు మేము చేరుస్తున్నాం కాబట్టి పేదవాళ్ళకి ఖచ్చితంగా మా వైపే నిలబడతారు, మాకే ఓటేస్తారని ఒక ధీమాతో వైసీపీ ఉంది. ఇది పాసిబుల్ అవుతుందంటారా? అది అవదండి. అవన్నీ ఊరినే మేము ఇస్తున్నా అనే పబ్లిసిటీ తప్ప ఊరినే మేము అయ్యేస్తున్నాం పబ్లిసిటీ. ఇప్పుడు ఉంది మడం తిప్పనో ఏదో చెప్తాడు, సామెత చెబుతాడు. ఊరినే ఏది చేశాడనేది ఎక్కడ చేశాడు? తను ఏది చేయలే. మందు మాఫియా అన్నాడు. మందు అదే మేము పథకాలు ఇస్తున్నా, ఆటోకి ఇస్తున్నా అన్నాడు, 10 ఏళ్ళు వేస్తున్నా అన్నాడు. ఎక్కడ 10 వేసాలు ఒకటి కేసి వాళ్ళకి అదే ఆ కేసు ఈ కేసు అని చెప్పి 30 ఏళ్ళు వసూలు చేస్తున్నారు వాళ్ళ దగ్గర. అలాగే వేరే ఇప్పుడు ఇసుకుంటేనే కదా 10 మందికి వర్క్ జరిగేది. ఒక లారీ 1,00,000 రూపాయలు 50,000 చెప్పి అట్ట అమ్మారు. ఎక్కడ వర్కర్లకు ఏ విధంగా దాని మీద 20 మంది 30 మంది వర్కర్లు బతికేవారు. అటువంటిది కాడ ఏదీ లేదు వర్కర్ల విషయంలో ఏ విధంగా కాడ. సార్ ఈసారి ఈ గుడివాడ నియోజకవర్గానికి సంబంధించి కొడాలి నాని 4 సార్లు ఎమ్మెల్యే, రాము గారు ఫస్ట్ టైం పోటీ చేస్తున్నారు. ఇద్దరులో ఎవరికి సీనియారిటీ గెలుస్తుందా జూనియారిటీ గెలుస్తుందా? ఈసారి అనేది అంటే 4 సార్లు కొడాలి నాని గారు గెలిచాడు. అందరూ కావాలని వేశారు. ఎందుకనంటే ఆయన ఒకసారి తెలుగుదేశం గవర్నమెంట్లో ప్రభుత్వం లేదని అన్నాడు. ఆ తర్వాత మళ్ళీ ప్రభుత్వంలో మినిస్టర్ చేసిన తర్వాత నేను అది చేస్తాను ఇచ్చేస్తాను అని చెప్పడం ఎవరికి ఏం చేయలే. ఎక్కడ ఏ రోడ్డు వేసిన పాపానందో రోడ్డు అడిగితే రోడ్డు ఏది వేయలేదు. ఏ కాలువలు చేయించింది ఏది రైతువారీగా చేయించింది కూడా ఏది లేదు. ఎవరికి ఏ ఉపయోగం లేదు. ఈసారి సరైన ధీటైన మొగాడు వచ్చాడు, రాము గారు వచ్చాడు. గ్యారంటీ అందరికి ఉపయోగపడే మనిషి. అమెరికాలో సంపాదించుకొచ్చాడు. ఇక్కడ లోకలే ఆయన, కాకపోతే లోకల్ అయినా ఆయన అందరికీ ఉపయోగపడుతున్నాడు. ట్రస్ట్ తరపున పెట్టి కానీ ఆసుపత్రి కానీ ప్రతి అన్నిటికీ కాడ ప్రతి ఒక్కళ్ళకి ఉద్యోగాలు ఇప్పిస్తాం. కానీ ప్రతి పనిలోనూ నేనున్నాను. గ్రామ అభివృద్ధి ఏదైనా రోడ్డు కావాలితే నేను చేసిస్తా, నేను పోస్తాను ఆ సొంత సొమ్ముతో అని చెప్పి ప్రతి ఒక్కళ్ళకి వాటర్ ట్యాంకులు చేయించని, వాటర్ పంపని ప్రతిదీ ఆయన సొంత ఖర్చులతో చేస్తున్నాడు ఆయన. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఈగల్ ఆంధ్ర.